పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము సమస్తమైనటువంటి దరిద్రాలు తొలగిపోవటానికి, సకల శుభాలు కలగటానికి, సకల సంపదలు వర్ధిల్లటానికి, సకల సంపదలు వృద్ధి చెందటానికి ఏ రోజున ఎటువంటి పరిహారం చేస్తే బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక లాభాలు, ఆరోగ్య లాభాలు కలిగి ప్రశాంతమైనటువంటి మనసుతో జీవిస్తారు అనేటటువంటి విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. ఇవి తాళపత్ర రహస్యాలు. అంటే మనకు శుక్రవారం రోజున చేసేటటువంటి పూజల ప్రభావం కారణం చేత లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది. శుక్రవారం అనేటటువంటిది లక్ష్మీదేవితో పాటు లక్ష్మీదేవికి సంబంధించినటువంటిది, అయితే శుక్రగ్రహానికి కూడా సంబంధించినటువంటిది. ఈ శుక్రవారం రోజున ఇటువంటి పరిహారాలు చేయటం వలన, ఇటువంటి పూజలు ఇప్పుడు చెప్పబోయేటటువంటి చేయటం వలన ఎవరి జన్మలగ్నంలో అయితే శుక్రుడు బలహీనంగా ఉంటాడో అటువంటి శుక్రగ్రహానికి బలం చేకూరుతుంది. శుక్రుడు కనుక మన జన్మలగ్నంలో బలంగా కనుక ఉంటే, శుక్రుడు ప్రధానంగా దేనికి కారకుడు అంటే మానసికమైన ఆనందానికి, ఉల్లాసానికి, ఉత్సాహానికి, సరస సల్లాపాలకు, వీటన్నిటికీ కూడా ప్రధాన కారకుడు. అంటే చాలా ఆనందకరమైనటువంటి జీవితాన్ని ప్రసాదించేటటువంటి గ్రహం ఏమిటి అంటే శుక్రుడు. అలానే సంపూర్ణమైనటువంటి మానసిక ప్రశాంతతను కలిగించేటటువంటి గ్రహం ఏమిటి అంటే చంద్రుడు. ఈ శుక్రవారం రోజున ఈ పరిహారం చేయటం వల్ల శుక్రగ్రహం యొక్క శాంతి జరుగుతుంది. అలానే చంద్రగ్రహానికి కూడా బలం పెరుగుతుంది. అంటే శుక్రచంద్రులు బలవంతులుగా మారినప్పుడు మానవులకు సమస్తమైనటువంటి శుభాలు కలుగుతాయి. ఏం చేయాలి, ఎటువంటివి చేయాలి, ఏం చేస్తే సకల సిరి సంపదలు పెరుగుతాయి అని కనుక మనం పరిశీలించినట్లయితే, శుక్రవారం రోజున అత్యంత పవిత్రమైనటువంటి రోజుగా మనకు పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇది సంపద దేవతకు ప్రతీక. ఈ శుక్రవారం సంపద దేవత అయినటువంటి లక్ష్మీదేవికి ప్రతీక. అంటే లక్ష్మీదేవిని పూజించడానికి మనకు అనేక రకాలైనటువంటి మార్గాలు మనం ప్రస్తుతం పాటిస్తూ ఉంటాం. అనేక రకాలైనటువంటి మార్గాలు. ఈ శుక్రవారం రోజున ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఐశ్వర్య వృద్ధి చెందుతుంది, దరిద్రం నిర్మూలించబడుతుంది, సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఇక దీనికి మొట్టమొదటి చెప్పేటటువంటి ఫస్ట్ మనం ఒక 5 పాయింట్లు లేదా 6 పాయింట్లు చెప్పుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఖచ్చితంగా ఎవరి జన్మలగ్నంలో అయితే శుక్రుడు బలహీనంగా ఉంటాడో, లేదా ఎవరికైతే శుక్ర మహర్దశలు కానీ శుక్ర అంతర్దశలు కానీ జరుగుతూ ఉంటాయో వారు ఖచ్చితంగా శుక్రవారం రోజు ఉపవాసం చేయాలి. ఇలా చేయటం వల్ల బలహీనమైనటువంటి శుక్రుడు యొక్క చెడు ప్రభావం తొలగిపోతుంది, శుక్రుడికి బలం పెరుగుతుంది. ప్రతి శుక్రవారం రోజున కూడా ఖచ్చితంగా శ్రీ సూక్తం పారాయణ చేయటానికి ప్రయత్నించండి. శ్రీ సూక్తం పారాయణ చేయటం అందరికీ సాధ్యం కాదు, ఎందుకంటే మంత్రాలతో కూడుకున్నటువంటిది. హిరణ్యవర్ణాం హరిణీం అని మంత్రంతో కూడుకున్నటువంటిది. కాబట్టి అది పారాయణ చేయలేనటువంటి వారు యూట్యూబ్లో ఆ శ్రీ సూక్తం వినండి చక్కగా, శ్రీ సూక్తాన్ని. తర్వాత ఈ శ్రీ సూక్తాన్ని కనుక విన్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. సెకండ్ పాయింట్ ఏమిటంటే, శుక్రవారం రోజున తెల్లవారుజామున తలస్నానం లేచి, అంటే దంతధావనాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత తలస్నానం చేసి తెల్లటి వస్త్రాలను ధరించి తామర పూలతో ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో అటువంటి వారు సంపూర్ణమైనటువంటి లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందుతారు. కారణం ఏంటంటే తామర పువ్వులు చాలా ఇష్టమైనటువంటివి. ఎవరైనా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు మనకు ఇష్టమైన వస్తువు కనుక తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, మనకు వారి మీద అవ్యాజమైనటువంటి ప్రేమ పెరుగుతుంది, ఒక రకమైన వాత్సల్యం పెరుగుతుంది, కృతజ్ఞతాభావం పెరుగుతుంది కదా. అలానే మనము కూడా లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనటువంటి తామర పూలతో అన్నిట్లోనూ శుక్రవారం రోజున తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి తెల్లటి వస్త్రాలను ధరించి తామర పూలతో కనుక లక్ష్మీదేవిని కనుక అర్చించినట్లయితే సమస్తమైనటువంటి శుభాలు కలుగుతాయి, బ్రహ్మాండమైనటువంటి అనుకూలత పెరుగుతుంది, సుఖ సంపదలు పెరుగుతాయి, సుఖ సంతోషాలు పెరుగుతాయి. అలానే ఎవరి జాతకంలో అయితే శుక్రుడు బలహీనంగా ఉంటాడో అటువంటి వారు ఏం చేయాలంటే, శుక్రవారం రోజున చక్కటి అంటే కల్తీ లేనటువంటి ఆవు నెయ్యిని తీసుకొని దేవాలయంలో దానం ఇవ్వండి. ఎవరైతే దేవాలయానికి ఆవు నెయ్యిని దానంగా ఇస్తారో, దేవాలయాల్లో ఏం చేస్తారో అక్కడ కూడా దీపారాధన వెలిగిస్తూ ఉంటారు. అంటే మీరిచ్చినటువంటి ఆవు నెయ్యితో అక్కడ దీపారాధన చేయటం వలన శుక్రుడు బలవంతుడుగా మారుతాడు, దరిద్రం తొలగిపోతుంది, సమస్తమైన శ్రేయస్సు కూడా పెరుగుతుంది.
అలా మరొక పాయింట్ ఏమిటంటే శుక్రుడు బలహీనంగా ఉంటే కొన్ని ఆటంకాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఏ పని కూడా ముందుకు వెళ్ళదు, ప్రతిదీ ఆటంకంగా, అవాంతరంగా, ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. అటువంటి సందర్భంలో శుక్రవారం రోజున నల్ల చీమలకు పంచదారను వెయ్యండి. మీరు ఎక్కడైతే పంచదార వేస్తారో అక్కడ నల్ల చీమలు వస్తాయి, లేదా మీకు ఎక్కడైతే నల్ల చీమలు కనిపిస్తూ ఉంటే అక్కడ పంచదార వేయండి. నల్ల చీమలు ఇంట్లో కనుక తిరుగుతూ ఉంటే లక్ష్మీదేవి కటాక్షం మీ దగ్గరకు రాబోతున్నట్టు. చాలామందికి ఇది వింటే మూఢనమ్మకాలుగా అని భావిస్తూ ఉంటారు. ఏమిటంటే చీమలు తిరిగితే లక్ష్మీదేవి రావటం ఏంటి అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి కొన్ని కోట్ల జీవులలో చీమలు కూడా ఒకటి. అవి కొన్ని జీవులు మనము పెట్టినటువంటి, మనం ఏ దేవతకైతే నైవేద్యం పెడతామో ప్రస్తుత కాలంలో మనం పెట్టినటువంటి నైవేద్యం మన పూజా మందిరంలో అలానే కనిపిస్తుంది. వాటికి కనుక మనం పెట్టినటువంటి నైవేద్యం దగ్గర కనుక నల్ల చీమలు కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా ఆ దేవత యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మీ మీద ఉన్నట్లుగా భావించాలి. ఖచ్చితంగా జరుగుతుంది. అలా ఉంటేనే వస్తాయి, లేకపోతే రావు. అలానే ఈ నల్ల చీమలకు ఆహారం వేయటం వల్ల అడ్డంకులు అనేటటువంటివి తొలగిపోతాయి. శుక్రుడి యొక్క అనుకూలత కనుక లేకపోతే మరొక ప్రధానమైన విషయం ఏమిటంటే కుటుంబంలో భార్యాభర్తల మధ్య కూడా అవగాహన లోపం పెరిగిపోతుంది. భార్యాభర్తలు కూడా ఎలా ఉంటారంటే ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ ఉంది, ఒక టీవీ ఉంది, వీళ్ళిద్దరు ఉన్నారు, అలానే ఉంటారు. అంటే ఆ అవగాహన లేకపోవటం, ప్రేమ ఆప్యాయతలు లేకపోవటంతో జీవితం అంతా నిస్సారంగా నిస్తేజంగా మారిపోతుంది. ఎవరైతే ఈ విధంగా నిస్సారంగా నిస్తేజవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారో అటువంటి వారు చేయాల్సినటువంటి పని ఏమిటంటే చక్కగా శుక్రవారం రోజున తలస్నానం చేసిన తర్వాత, పొద్దున్న లేచి తలస్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవికి పంచదార నైవేద్యం పెట్టండి. శుక్రవారం రోజున మీరు పడుకునేటటువంటి మీ బెడ్రూమ్లో, మీరు పడుకునేటటువంటి రూమ్లో ప్రేమ పక్షుల యొక్క చిత్రపటాలు దొరుకుతాయి మనకి. ఆ ప్రేమ పక్షుల యొక్క చిత్రపటాన్ని కనుక మీ బెడ్రూమ్లో ఎదురుగా కనుక పెట్టుకున్నట్లయితే కుటుంబ జీవితంలో ఏర్పడేటటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే ఎవరైతే కుటుంబ జీవితంలో మనస్పర్ధలతో సపరేట్గా ఉంటున్నారో, మనస్పర్ధలతో బాధపడుతున్నారో, ఆనందానికి దూరం అయిపోతున్నారో, ఆ ప్రేమ పక్షుల యొక్క చిత్రపటాన్ని మీ బెడ్రూమ్లో కనుక పెట్టుకున్నట్లయితే భార్యాభర్తలు అంటే కళ్ళు తెరవగానే మనకు అది కనిపిస్తూ ఉంటుంది. అలా ఉండటం వలన మనస్సులో ఉండేటటువంటి ఆ నెగిటివ్ ఇంపాక్ట్, నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీగా మారుతుంది. ఇది చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మరొకటి ఏమిటంటే శుక్రవారం రోజున ఎవరైతే తెలుపు మరియు గులాబీ రంగు దుస్తులు ధరించడం వల్ల, అంటే వైట్ అండ్ గులాబీ ఈ రెండు రకాలు ఉన్నటువంటి దుస్తులు ధరించడం వలన చంద్రగ్రహానికి సంబంధించినటువంటి శాంతి కూడా జరుగుతుంది. ఎక్కడైతే చంద్రగ్రహ శాంతి జరుగుతుందో అక్కడ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా పెరుగుతుంది. ఇలా చేయటం వలన బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇంకా మీకు వీలైతే మరొకటి ఏమిటంటే శుక్రవారం రోజున మీ ఇంట్లో ఉండేటటువంటి లక్ష్మీదేవి యొక్క చిత్రపటానికి తామర పువ్వులు, శంఖు, దండలు తయారు చేసి వేయటం వల్ల, ఉపయోగించడం వల్ల ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవటంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్షం కూడా కలుగుతుంది అని చెప్పవచ్చు. ఇవి మనకు తాళపత్ర రహస్యాల ద్వారా తెలిసినటువంటి కొన్ని బ్రహ్మాండమైనటువంటి విషయాలు. ఇవి అన్నీ పాటించాల్సిన అవసరం లేదు. వీటిలో ఏ ఒక్కటి పాటించినా సరే మంచి ఫలితాన్ని పొందుతారు. శుభం.